అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టారు. అంటే మీరు నిరుద్యోగులకి ఈ రోజుకి సంవత్సరం అయింది. ఇలా వర్ధంతి కూడా చేయడం జరిగింది. అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయి మా నిరుద్యోగుల మీద ఎందుకు సోయి లేదంటున్నాం. ఇలా మీరు జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం అడుగుతున్నాం. మీ నోటిఫికేషన్ ఇవ్వండి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, జేఎల్ కానీ, డిఎల్ కానీ, ఏస్ అని కల్లెబొల్లి మాటలు చెప్పినాం. అదే మీ ఎలక్షన్ సందర్భంలో మా నిరుద్యోగులు అందరం కలిసి మేము పని చేసినాం. అంటే ఇదే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో మాతో కూర్చొని మాట్లాడిండు. మీరు ఎందుకు పక్క విషయాల్లో పట్టించుకుంటారు? మా నిరుద్యోగుల సమస్యలకు మీకు అవసరం లేదా? ఎందుకు ఇవ్వరు దలుచుకోలేదు మీరు? మీరు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు విడుదల చేస్తే బాగుంటుంది. లేకపోతే హెచ్చరిస్తున్నాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మేము మిమ్మల్ని రోడ్లకు ఇడుస్తా అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటున్నాం అంటే మీరు ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోయి మా మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు చిన్న చూపు పేదలు అని వీళ్ళు ఏమన్నారని మీరు ఆలోచిస్తున్నారా? ఖబర్దార్, మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారమే ఈ రోజు మీరు రిలీజ్ చేయండి. ఈ వారంలో మొన్న అద్దెకి దగ్గర వచ్చిండు, లైబ్రరీలో మీటింగ్ పెట్టిండు, ఏదో మాటలు చెప్పిండు, మళ్ళీ పత్తలేడు. అంటే వీళ్ళు ఏం చేయరని అనుకుంటారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత తొందర అయితే అంత తొందర విడుదల చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు లెక్కలు తీసుకోండి, ఏ విభాగంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, జీపీఓలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తాను ఏప్రిల్, అది దిక్కులేదు. అసలు ఏది దిక్కులేదు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు? మా పట్ల నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని పాతాలలోకి తొక్కడమే మా ధ్యేయంగా పనిచేస్తాం. మేము సహించేదే లేదు. ఇన్ని రోజులు మీ మాటలు విన్నాం, అన్ని విన్నాం. ఇక మీకు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది. మా నిరుద్యోగ వర్గంతో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడడు. మేము చెప్తున్నాం, ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా వర్గానికి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు పరిష్కారం చేస్తే బాగుంటుంది. లేకపోతే పూజిస్తామని చెప్తున్నాం, మాకు పరిష్కారం చేస్తే చేయని ఎడల మీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం.